హాయ్ వెల్కమ్ టు తెలుగు స్టడీ స్పియర్. సో ఈ క్లాస్లో మనం ప్రీవియస్ క్లాస్ వరకు ఏం చెప్పుకున్నాం అంటే ఇన్స్టాల్మెంట్స్ చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకు క్వాంటిటీ యాప్టిట్యూడ్లో 5 చాప్టర్స్ కంప్లీట్ అయ్యి ఇది 6th చాప్టర్ టైమ్ అండ్ వర్క్. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పేవి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నేను చెప్పినవి మీకు బాగా నచ్చినట్లయితే, బాగానే చెప్తున్నాను అనిపిస్తే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని షేర్ చేయండి. షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ యొక్క ప్రిపరేషన్లో మీరు టాప్ మార్క్స్ పొందేలా నేను ఏవైతే డీల్ చేస్తున్నానో క్వాంటిటీ యాప్టిట్యూడ్ కానీ ఇంగ్లీష్ కానీ ఏవైతే డీల్ చేస్తున్నానో వాటిలో టాప్ మార్క్స్ పొందేలా నేను మీకు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో నేను చెప్పేది ఏ రోజు చెప్పేది ఆ రోజు మీరు అలా ఫాలో అవుతూ దాన్ని ఆ రోజు నేర్చుకుంటూ ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇనఫ్. ఓకేనా? సో ఈరోజు మనం చెప్పబోయేది టైమ్ అండ్ వర్క్. సో తెలుగులో చెప్పాలంటే కాలం మరియు పని. కాలం మరియు పని. సో ఇది కొంచెం పెద్ద టాపికే. ఐ థింక్ 8 or 9 క్లాసెస్ పడతాయి. సో ఫస్ట్ దీనికి సంబంధించి నేను ఇంట్రడక్షన్ చెప్తాను. అంటే ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఆ కాన్సెప్ట్స్ ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది బేసిక్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను. సో అవి జస్ట్ మీరు కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం వరకే. ఓకేనా? సో దాని తర్వాత మీ కాన్సెప్ట్స్ వన్స్ మీకు అర్థమైనట్లయితే అక్కడ నుంచి మనం ప్రాబ్లమ్స్ అనేవి ఈచ్ మోడల్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు, ఎలాంటి సాల్వ్ చేయాలి. సో నేను మీకు ప్రాబ్లమ్స్ చెప్తున్నవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అవి. సో అవి తీసుకొని ఏ మోడల్లో ఏ విధంగా చేయాలనేది మీకు చెప్తున్నాను. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్లో క్వాంటిటీ యాప్టిట్యూడ్, అలాగే ఇంగ్లీష్, రీజనింగ్, వీటికి సంబంధించి క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా ఇంకా చూడకపోతే మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి, చూడండి. ఓకేనా? క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. సో టైమ్ అండ్ వర్క్, కాలం మరియు పని ఏం ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఈ చాప్టర్ అనేది ఈజీగా చేసేవచ్చు మీరు. ఓకేనా? సో ఇందులో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్. కాలం మరియు పనిలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే వర్కింగ్ టుగెదర్. వర్కింగ్ టుగెదర్ అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఏ అనేవాడు ఉన్నాడు. ఏ అనేవాడు ఒక పనిని 10 రోజుల్లో, బి అనేవాడు ఒక పనిని 20 రోజుల్లో చేస్తారు అనుకోండి. ఏ వీళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? 20 కాదు, జస్ట్ ఇది క్వశ్చన్ మార్క్. సో ఎన్ని రోజుల్లో చేస్తారు? అలా వర్కింగ్ టుగెదర్, ఇద్దరు కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు? అలాంటి కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్లు ఈ వర్కింగ్ టుగెదర్లో వస్తాయి. ఇద్దరు కాదు, నేను ఇక్కడ ఇద్దరు తీసుకున్నాను కాబట్టి ఉన్నటువంటి వ్యక్తులు కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల్లో పనిచేస్తారు అలాంటిది. అలాగే ఏ ఆర్ బి ఆర్ సి లీవ్స్ ఆఫ్టర్ ఫ్యూ డేస్. అంటే ఇప్పుడు సపోజ్ ఇంత వర్క్ ఉంది, కొన్ని రోజులు అందరూ కలిసి పనిచేశారు. ఒక ఇద్దరు సపోజ్ ఏబీలు ఇద్దరు నేను తీసుకుంటున్నాను ఇక్కడ. ఏబీ అనే ఈ ఇద్దరు వ్యక్తులు ఈ వర్క్ చేయాలి, మొత్తం వర్క్ని. కాకపోతే ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 days చేశారు ఇద్దరు కలిసి. 5 days తర్వాత ఏ అనేవాడు ఈ పని నుంచి వెళ్ళిపోయాడు. మిగిలిన పనిని ఇలా బీ చేయాలి. సో ఎన్ని రోజుల్లో మొత్తం కంప్లీట్ అవుతుంది? ఇలాంటికి సంబంధించి క్వశ్చన్లు అడుగుతాడు. లీవ్స్ ఆఫ్టర్ ఫ్యూ డేస్. అలాగే ఏ ఆర్ బి ఆర్ సి లీవ్స్ ఫ్యూ డేస్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంత వర్క్ ఉంది. ఇంతవరకు అందరూ కలిసి పని చేశారు. కానీ ఈ లాస్ట్లో వర్క్ కంప్లీట్ అయిపోతుందని కొన్ని రోజుల ముందు ఎవడో ఒకడు వెళ్ళిపోవడం, ఏ వెళ్ళిపోవడం కానీ, బి వెళ్ళిపోవడం కానీ, సి వెళ్ళిపోవడం కానీ, ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం చెప్పుకుందాం, ఇంట్రడక్షన్లో చెప్పుకుందాం. ఓకేనా? అలాగే 2, 3 కంబైన్డ్ అంటే సెకండ్ మోడల్, థర్డ్ మోడల్ కంబైన్డ్లో రెండింటిని కలిపి
క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది కూడా చూద్దాం. అలాగే ఆల్టర్నేటివ్ డేస్ అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంత వర్క్ అనేది ఉంది, ఒక ఇద్దరు ఉన్నారు, నేను ఏబీని తీసుకుంటున్నాను. ఫస్ట్ రోజు ఏ చేస్తే సెకండ్ రోజు బి చేయాలి, మళ్ళీ థర్డ్ రోజు మూడవ రోజు ఏ చేయాలి, నాలుగో రోజు బి చేయాలి, ఐదో రోజు ఏ చేయాలి, ఆరో రోజు బి చేయాలి, మళ్ళీ ఏడో రోజు ఏ చేయాలి. ఇలా ఆల్టర్నేటివ్ డేస్లో చేస్తే మొత్తం వర్క్ని ఆల్టర్నేటివ్ డేస్లో ఒకరోజు అంటే ఒకరి తర్వాత ఒకరు చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు, అలా ఆ విధంగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అనేది ఉంది. అలాగే వేజెస్కి సంబంధించిన క్వశ్చన్స్, అంటే మన వేజెస్ అంటే మనకు వచ్చే జీతానికి సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఒక రోజులో ఎంత పని చేయగలడు, బి అనేవాడు ఒక రోజులో ఎంత పని చేయగలడు, అలా ఇచ్చేస్తాడు. అయితే ఆ పనికి మొత్తం అమౌంట్ ఇచ్చేస్తాడు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పని చేస్తే 1000 రూపాయలు వస్తుంది, 1000 రూపాయలు. సో ఈ 1000 రూపాయలు ఒక్కొక్కరికి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అవన్నీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ వేజెస్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ జస్ట్ మీరు ఏం చేస్తారంటే, నేను ఇక్కడ కాన్సెప్ట్ చెప్పాను కదా, మీరు ఒకవేళ నోట్స్ రాసుకుంటూ ఉంటే ఈ కాన్సెప్ట్స్ మాత్రమే రాసుకోండి. సో ఈ చాప్టర్లో ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి, అలా వస్తే మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దానికి సంబంధించి మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి, ఓకేనా. అలాగే ప్రస్తుతానికి ఈ 7th మోడల్ అనేది జస్ట్ గుర్తుపెట్టుకోండి. A/XA నేను దానికి సంబంధించిన కాన్సెప్ట్ వచ్చినప్పుడు, క్వశ్చన్లు వచ్చినప్పుడు చెప్తాను, ఓకేనా. ఇక్కడ చెప్పినా మీకు అర్థం కాదు, ఓకేనా. మనం ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకున్నా కానీ తెలుగు లాంగ్వేజ్ నేర్చుకున్నా కానీ ఫస్ట్ ఆలు ఈలు లేదా ఏబిసిడీలు ఇవే నేర్చుకుంటాం ఒకేసారి. లేకపోతే పదాలు కానీ లేకపోతే ఫస్ట్లోనే పెద్ద సెంటెన్స్లు కానీ అవన్నీ నేర్చుకోవాలి. సో ఇక్కడ కూడా ఏంటంటే మీరు ఫస్ట్ ఇది ఉన్నదని గుర్తుపెట్టుకోండి చాలు, తర్వాత అది వచ్చాక మనం ఎలా చేయాలని చెప్తాను నేను. ఏముండదు, చాలా ఈజీ. A/X+A, B/X+B, A+B/X, AB = X². సో ఇదొక మోడల్. అలాగే 8th మోడల్ M1D1H1/M1 అంటే కొంతమంది మనుషులు కొన్ని రోజులలో కొన్ని గంటలలో ఒక వర్క్ని చేయగలిగితే ఇంకో M2 అనే మనుషులు D2 అనే రోజుల్లో H2 అనే అవర్స్ అంటే W2. ఇదేంటంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది వ్యక్తులు 20 రోజులు పనిచేశారు, రోజుకి 8 గంటలు చొప్పున. అయితే వర్క్ కంప్లీట్ అయింది. సపోజ్ ఫర్ W1 సేమ్ వర్క్ అనుకోండి, ఇక్కడ సేమ్ వర్క్ అయితే W1 W2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ సపోజ్ మీరు జస్ట్ అర్థం చేసుకోండి. అయితే 20 మంది వ్యక్తులు 10 రోజుల పాటు పని చేయాలి, ఆ వర్క్ని ఫినిష్ చేయాలి. అయితే రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి, ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతూ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ R మోడల్ అని ఉంటుంది. R మోడల్ సంబంధించిన క్వశ్చన్స్ కానీ లేకపోతే ఎండ్ మోడల్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ. అంటే ఇక్కడ R మోడల్ అంటే ఏం లేదు, ఒక మేల్ పర్సన్ 1 man ఆర్ 2 women ఆర్ 3 children ఒక పనిని ఇన్ని రోజుల్లో చేయగలిగితే ఆ విధంగా R మోడల్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎండ్ మోడల్ అంటే 1 man and 2 women ప్లస్ 3 ప్లస్ అంటే ఇక్కడ ఎండ్ అని అర్థం, మరియు కలిసి 3 child కలిపి కొన్ని రోజుల్లో ఒక పని చేయగలిగితే చిల్డ్రన్ చిల్డ్రన్ ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు, లేదా 1 man and 1 woman and 1 children ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతూ ఉంటుంది, ఓకేనా. సో ఇవి కాన్సెప్ట్స్ మనం డీప్గా ఇంకా డిస్కస్ చేద్దాం గోయింగ్ త్రూ క్లాసెస్, ఓకేనా. సో వర్కింగ్ టుగెదర్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి బేసిక్ క్వశ్చన్స్కి సంబంధించిన దీని కాన్సెప్ట్ మీకు ఫస్ట్ చెప్తాను, అది జస్ట్ అర్థం చేసుకోవడానికి గుర్తించండి. అది ఎందుకు చెప్తున్నానంటే వర్కింగ్ టుగెదర్కి కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నానంటే
ఆన్సర్ అనేది ఏ రేంజ్లో ఉండొచ్చు, ఆన్సర్ అనేది ఏ రేంజ్లో ఉండొచ్చు అనే దానికి సంబంధించి మీరు గెస్ చేయగలిగే విధంగా నేను మీరు ఆ విధంగా మైండ్ని ప్రిపేర్ చేయడానికి నేను ఈ కాన్సెప్ట్ అనేది చెప్తున్నాను. వర్కింగ్ టుగెదర్లో ఆన్సర్ అనేది ఏ రేంజ్లో ఉండొచ్చు అనే దానికి సంబంధించి నేను చెప్తున్నాను. జస్ట్ మీరు ఆ కాన్సెప్ట్ మాత్రమే గుర్తుపెట్టుకోండి చాలు, ఓకేనా. అంత సీరియస్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా అంటే అంత ఇంపార్టెంట్ అయితే కాదు, జస్ట్ ఓకేనా. సో కానీ తెలియాలి మనకి, ఓకేనా. ఆన్సర్ అనేది ఏ రేంజ్లో ఉందని మీరు గెస్ చేయగలిగితే మీరు ప్రాసెస్ లెక్క కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్ చెక్ చేస్తే ఆ రేంజ్లో ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉందనుకోండి, మీరు దాన్ని టిక్ చేసి పెట్టేయవచ్చు, ఓకేనా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ A can do a work, if A can do a work in X days. ఇక్కడ నేను కలర్ మార్చాలనుకుంటున్నాను. సరే కలర్ మార్చుదాం ఒక్క నిమిషం, ఓకేనా. ఇఫ్ ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ ఎక్స్ డేస్లో ఒక వర్క్ని చేయగలడు. అలాగే ఒక నిమిషం మళ్ళీ ఇఫ్ అవసరం లేదా పక్కన పెట్టి బీ కెన్ డూ ఏ సేమ్ వర్క్, బీ కెన్ డూ ది సేమ్ వర్క్ని బి అనేవాడు ఎన్ని రోజుల్లో చేయగలడంటే 1000 రోజుల్లో చేయగలడు అనుకోండి. ఏ అనేవాడు ఒక పనిని X రోజుల్లో చేయగలిగితే బి అనేవాడు అదే పనిని 1000 రోజుల్లో చేయగలడు, ఓకేనా. ఇక్కడ X <Y అంటే X అనేవి తక్కువ రోజులు, Y అనేవి ఎక్కువ రోజులు, ఓకేనా. Y అనేవి ఎక్కువ రోజులు. అయితే ఇద్దరు కలిపి ఏ అండ్ బి ఇద్దరు కలిపి టుగెదర్ అంటారు కదా, ఏ అండ్ బి టుగెదర్ కలిపి కెన్ కంప్లీట్ ది వర్క్ ఇన్ కెన్ కంప్లీట్ ది వర్క్ ఇన్ వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు అని అడిగాడు అనుకోండి. సపోజ్ నేను ఇక్కడ వాళ్ళిద్దరూ కలిసి ఒక జెడ్ డేస్లో చేయగలరు, జెడ్ డేస్లో చేయగలిగితే ఇక్కడ నేను మీకు ఫస్టే చెప్పాను, ఏం చెప్పాను, దెన్ ఆన్సర్ అనేది ఏ రేంజ్లో ఉండొచ్చు. ఇక్కడ మినిమం వాల్యూ ఎంత, మినిమం వాల్యూ అంటే ఏది తక్కువ రోజులు, ఎక్స్ అనేది తక్కువ రోజులు కాబట్టి మినిమం వాల్యూ ఎక్స్, ఓకేనా. ఎక్స్లో సగం ఎంత, సగం ఎందుకు చేస్తున్నాను నేను, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కాబట్టి సగం చేస్తున్నాను. ఎక్స్లో సగం x/2 అంతేనా. ఎందుకు బై 2 ఎందుకు చేస్తున్నానంటే ఏ బీలు అనేవాళ్ళు ఇద్దరు వ్యక్తులు కాబట్టి. అలాగే మ్యాక్సిమం వాల్యూ ఎంత, ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఎక్కువ రోజులు ఏది వైలో సగం ఎంత y/2 ఎందుకు చేస్తున్నాను, ఇద్దరు వ్యక్తులు కాబట్టి. జస్ట్ మీరు ఇదంతా జస్ట్ ఒక తెలుసుకొని మైండ్లో ఉంచుకోండి చాలు. సో ఇప్పుడు మనం ఆన్సర్ అనేది ఏ రేంజ్లో ఉంటుందో మనం గెస్ చేయాలి అంటే x/2 కన్నా ఎక్కువ రోజులు ఉంటుంది ఏది, జెడ్ అనేది x/2 కన్నా ఎక్కువ రోజులు, అలాగే y/2 కన్నా తక్కువ రోజులు ఉంటుంది. జెడ్ యొక్క విలువ ఎంత ఉంటుందంటే x/2 కన్నా ఎక్కువ, y/2 కన్నా తక్కువ ఉంటుంది. ఇంకా చెప్పగలగచ్చు, ఇంకా ఏ విధంగా చెప్పవచ్చు అంటే x + y/2 కదా, ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ 4 ఒక నిమిషం అరేంజ్ చేస్తా. ఇక్కడ x + y/4 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కదా, ఎంతమంది ఉంటే ఇద్దరు వ్యక్తులు కదా, ఇద్దరు వ్యక్తులు 2 స్క్వేర్ అంతా 4 చేయాల్సి ఉంటుంది. సో విలువ అనేది ఎంత ఉంటుందంటే జెడ్ యొక్క విలువ అనేది జస్ట్ రేంజ్ మీరు గుర్తుపెట్టుకోవడానికి x/2 కన్నా ఎక్కువ ఉంటుంది, y/2 కన్నా తక్కువ ఉంటుంది.
అంటే మీకు ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఒక పనిని 10 రోజుల్లో చేయగలిగితే బి అనేవాడు ఒక పనిని 20 రోజుల్లో చేయగలడు అనుకోండి. ఇప్పుడు ఆన్సర్ అనేది ఏ రేంజ్లో ఉండొచ్చు? 10లో ఇది ఎక్స్ మినిమం వాల్యూ 10 కదా, 10లో సగం ఎంత? 5 కన్నా ఎక్కువ ఉంటుంది. అలాగే మ్యాక్సిమం వాల్యూ ఎంత? 20లో సగం ఎంత? 10 కన్నా తక్కువ ఉంటుంది. సో ఆన్సర్ అనేది ఎంత ఉంటుందంటే 5 కన్నా ఎక్కువ 10 కన్నా తక్కువ. ఆప్షన్లో 5 కన్నా ఎక్కువ 10 కన్నా తక్కువ ఒకటే ఉందనుకోండి, దాన్ని పెట్టేవచ్చు. ఒకవేళ ఇంకా క్లియర్గా ఒకవేళ 2 ఉన్నాయి అనుకోండి, క్లియర్ కట్గా చెప్పాలంటే 5 కన్నా ఎక్కువ ఇంకా ఇంతకేం చెప్పిన x + y/2. x ఎంత? 10, y ఎంత? 20/2 15 30 సారీ బై 2 కదా, 4 కదా, ఇక్కడ స్క్వేర్ చేయరు కదా. సో 30/4 ఎంత? 7.5. సో ఆన్సర్ ఇంకా చెప్పాలంటే 5 కన్నా ఎక్కువ 7.5 కన్నా తక్కువ ఈ రేంజ్లో ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఆఫ్ చేసేయవచ్చు. అదే ఆన్సర్గా దాన్ని పెట్టేయవచ్చు. ఓకేనా? సో అది నేను చెప్పడానికి ఇక్కడ ట్రై చేస్తుంది కాన్సెప్ట్. ఈ ఆన్సర్ మీకు ఒకవేళ మీకు ఇక్కడ అర్థమైపోయింది అనుకోండి, సో ఆన్సర్ అనేది 5 కన్నా ఎక్కువ 7.5 కన్నా తక్కువ ఉందని మీకు మైండ్లోకి వచ్చేసింది అనుకోండి, మీరు మొత్తం లెక్క అంతా చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా? ఒకవేళ నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటే ఇప్పుడు ఏ అనేవాడు ఒక పనిని x రోజుల్లో చేయగలడు అనుకోండి. ఏ అనేవాడు ఒక పనిని x రోజుల్లో చేయగలిగితే, బి అనేవాడు ఒక పనిని y రోజుల్లో చేయగలిగితే y డేస్, సి అనేవాడు ఒక పనిని 3 వ్యక్తులను తీసుకుంటున్నాను ఇక్కడ z రోజుల్లో చేయగలిగితే, ముగ్గురు కలిపి ఇక్కడ x అనేది అన్నిటికన్నా తక్కువ రోజులు, y అనేది z, x లెస్ దెన్ y లెస్ దెన్ z. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది. అంటే అన్నిటికన్నా ఎక్కువ రోజులు z, అన్నిటికన్నా తక్కువ రోజులు x, ఆ విధంగా. ఇప్పుడు a + b + c ముగ్గురు కలిసి ఆ పనిని m రోజుల్లో చేయగలరు అనుకోండి, m రోజుల్లో చేయగలరు. అయితే m యొక్క వాల్యూ ఏ రేంజ్లో ఉంటుంది? మినిమం వాల్యూ ఎంత? x బై ఇక్కడ ఏం చేయాలని చెప్పాను? ఎంతమంది వ్యక్తులు ఉంటే /3. 3 వ్యక్తులు ఉన్నారు కాబట్టి /3. మ్యాక్సిమం వాల్యూ ఎంత? z బై ఏం చేయాలి? z/3 చేయాలి. ఎందుకు? 3 వ్యక్తులు ఉన్నారు కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు ఆన్సర్ అనేది ఏ రేంజ్లో ఉంటుందంటే x/3 లెస్ దాన్ m లెస్ దాన్ z/3. x/3 కన్నా ఎక్కువ ఉంటుంది, z/3 కన్నా తక్కువ ఉంటుంది. ఒకవేళ ఇంకా చెప్పాలంటే x/3 లెస్ దాన్ m లెస్ దాన్ x + y + z బై ఇక్కడ డినామినేటర్లు ఏం చేయాలంటే ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? 3 స్క్వేర్ ఎంత? 9 z/3. ఇంకా చెప్పాలంటే ఈ z/3 పక్కన పెట్టేస్తే x/3 కన్నా ఎక్కువ x + y + z/9 కన్నా తక్కువ ఉంటుంది వాల్యూ. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్. ఈ రేంజ్ మీరు చెప్పగలిగేటట్టు ఉంటే మీరు వర్కింగ్ టుగెదర్లో ఆన్సర్స్ అనేవి ఈజీగా చేసేవచ్చు. ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను, అది మాత్రం మీరు టైమ్ అండ్ వర్క్లో మనకి బాగా ఉపయోగపడుతుంది. అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలని నేను గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? మనం ఏది చేయకుండా మనకి జాబులు వచ్చేయాలి, లేదంటే ఏదైనా మనం అనుకున్నది వచ్చేయాలంటే కష్టపడకుండా ఏది రాదు కదండి. సో మినిమం అనేది మినిమం కాదు, మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడితేనే మనకి ఏదైనా వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు టైం అంటే కాలం అనేది, టైం అనేది ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం, పనిచేసే సామర్థ్యం. కాలం అనేది, టైం అనేది ఎఫిషియన్సీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎఫిషియన్సీ ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి పనిచేసే సామర్థ్యం ఎక్కువ,
పనిచేసే సామర్థ్యం ఎక్కువ ఉంది, చాలా మనిషి బలంగా ఉంటాడు, పని చేయగలడు బాగా. సో పని చేయగలిగే సామర్థ్యం ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్నప్పుడు టైం అనేది ఏమవుతుంది, ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నప్పుడు టైం అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 యూనిట్ల పని ఉంది, 100 యూనిట్ల పని ఉంది. అతను రోజుకి పని చేయగలిగే సామర్థ్యం ఎంత అంటే రోజుకి ఒక 20 యూనిట్లు చేయగలడు. ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది, 100/20, 5 రోజుల్లో పూర్తయిపోతుంది. అదే ఒకవేళ అతనికి రోజుకి 10 యూనిట్లే చేయగలడు అనుకోండి, అంటే ఇంతకుముందుతో పోలిస్తే ఎఫిషియన్సీ అనేది తక్కువగా ఉంది. ఇప్పుడు ఎన్ని రోజుల్లో చేయగలడు, 100/10, 10 రోజుల్లో చేయగలడు. అంటే ఇక్కడ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటే టైం అనేది తగ్గుతుంది, ఎఫిషియన్సీ తక్కువగా ఉందనుకోండి టైం అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. సో ఇక్కడ మీరు ఇదంతా మీకు అర్థమవడం కోసం చెప్పాను. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ. అంటే కాలం అనేది సామర్థ్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మీకు తెలుగులో కావాలంటే కాలం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సామర్థ్యం. ఓకేనా, ఇది కొంచెం తెలుగు అనేది మినిమం అందరికీ అందరికీ తెలిసింది ఏంటంటే మనం ఇంగ్లీష్ అర్థం అవుతుంది. ఓకేనా, మీకు క్వశ్చన్ పేపర్ కూడా తయారు చేసేది ఫస్ట్ ఇంగ్లీష్లో తయారు చేస్తారు, దాని తర్వాత తెలుగులోకి కన్వర్ట్ చేస్తారు. నా సలహా ప్రకారం, నా యొక్క నాలెడ్జ్ ప్రకారం మనం ఇంగ్లీష్లో ప్రిపేర్ అయితేనే ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో ఇది పక్కన పెడితే టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/ఎఫిషియన్సీ. సో ఇప్పుడు ఎఫిషియన్సీని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు వర్క్. టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ అంటే కాలము ఇంటూ సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు పని. కాలము ఇంటూ సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు పని. ఇప్పుడు మనకు టైం కావాలనుకోండి, టైం కావాలంటే వర్క్ బై ఎఫిషియన్సీ రైట్ సైడ్ తీసుకొచ్చేస్తే భాగిస్తుంది ఎఫిషియన్సీ. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై ఎఫిషియన్సీ. దిస్ ఈజ్ ది ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా, టైమ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై ఎఫిషియన్సీ. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్. సో టైం అనేది ఎఫిషియన్సీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు వర్క్. సో అల్టిమేట్గా మన ఫార్ములా ఏంటంటే టైమ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై ఎఫిషియన్సీ. సో దీనికి సంబంధించి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే, ఇప్పుడు ఈ ఫార్ములా మాత్రం రాసుకోండి, ఈ 3 రాసుకోండి. ఏంటంటే మీకు ఇక్కడ నేను కొన్ని అరేంజ్ చేస్తాను, అరేంజ్ చేసాక కొన్ని ఉంచుతాను, అవి మాత్రం మీరు రాసుకోండి. ఓకేనా, ఈ ఫార్ములా ఒకటి రాసుకోండి. అలాగే ఇది ఒకటి టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు వర్క్, టైమ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై ఎఫిషియన్సీ అని ఆ 3 రాసుకోండి. ఓకేనా, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను మీకు అర్థం అవడం కోసం, జస్ట్ ఇవి ఎగ్జాంపుల్స్, బేసిక్ క్వశ్చన్స్ మాత్రమే. ఓకేనా, సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు, బి అనేవాడు ఒక పనిని 15 రోజుల్లో చేయగలడు. లేదంటే ఏ అనేవాడు ఒక పనిని 10 రోజుల్లో చేయగలిగితే బి అనేవాడు అదే పనిని 15 రోజుల్లో చేయగలడు. అయితే ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు, ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు. ఇది టైం కదా, టైమేనా? టైం అనేది ఏ రేషియోలో ఉంది, 10, 15 అనేవి ఏ రేషియోలో ఉన్నాయి, 5 చేత భాగిస్తే, రెండింటిని 5 చేత భాగిస్తే 5 2 5 3. ఓకేనా, 2:3 రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు ఎఫిషియన్సీ, టైము ఎఫిషియన్సీ మీకు ఏమని చెప్పాను నేను, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందండి. అంటే టైం అనేది 2:3 రేషియోలో ఉంటే ఎఫిషియన్సీ అనేది 3:2 రేషియోలో ఉంటుంది. ఎందుకు, ఇప్పుడు ఏ అనేవాడు ఒక పనిని 2 రోజుల్లో చేయగలుగుతున్నాడు అంటే వాడి యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నట్టే కదా.
బి అనేవాడు ఒక పనిని 3 రోజుల్లో చేయడానికి, అంటే ఒక పని ఉంది, ఆ పనిని చేయడానికి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గొయ్యి తవ్వాలి. ఏ అనేవాడు 2 రోజుల్లో ఆ గొయ్యిని తవ్వేయగలడు. బి అనేవాడికి 3 రోజులు పడుతుంది. ఏకి 2 రోజులు పడితే బికి 3 రోజులు పడుతుంది. అంటే ఇక్కడ ఏ యొక్క ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుందని అర్థం. ఎంత? 3 యూనిట్స్ తీయగలడు రోజుకి. బి అనేవాడు 2 యూనిట్స్ తీయగలడు. సో ఈ విధంగా. సో ఫస్ట్ ఏం చేస్తారంటే టైం రేషియో చూస్తారు. ఎఫిషియన్సీకి ఏం చేస్తారు? వాటికి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా రాస్తారు. టైం అనేది 2:3 రేషియోలో ఉంటే ఎఫిషియన్సీ అనేది 3:2 నిష్పత్తిలో ఉండేటట్టు రాసుకుంటారు. ఓకేనా? సో ఇప్పుడు మనకి వర్క్ కావాలి. మొత్తం వర్క్ ఎంత? వర్క్ ఈజ్ ఈక్వల్ టు, వర్క్ అంటే మీకు ఏం చెప్పాను? టైం ఇంటూ ఎఫిషియన్సీ కదా. టైం ఇంటూ ఎఫిషియన్సీ. వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. మీరు ఇక్కడ టైంని తీసుకున్నప్పుడు రేషియో తీసుకోవద్దు, యాక్చువల్ వాల్యూస్ తీసుకోండి. 10:3 చేసినా 13 30, 13 అదైనా వస్తుంది. లేదా 15:2 చేసినా 15 30. సో ఏదైనా ఒకటే వస్తుంది. సో వర్క్ ఎంత? 30. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో ఆ పని చేస్తారు, ఎన్ని రోజులు, టైం అడుగుతున్నాడు. టైం అంటే వర్క్ బై ఎఫిషియన్సీ కదా. టైం అంటే ఇదంతా మీకు అర్థం అవడం కోసం ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ మీరు చేసేటప్పుడు ఇంత టైం అనేది అస్సలు పట్టదు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ అనేది వస్తుంది. మీకు ఫస్ట్ మీరు దీనికి అలవాటు పడండి. అలవాటు అయిన తర్వాత వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. నేను ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా చేయగలిగితే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేను చేసేయగలను. ఎందుకు? ఈ టైం, ఈ వర్క్ ఇంటూ టైం ఇంటూ ఎఫిషియన్సీ, ఈ ఫార్ములా నేను రాయాల్సిన అవసరం లేదు. ఎందుకు? నా మైండ్లో క్యాలిక్యులేట్ అయిపోతుంది. అలాగే టైం యొక్క రేషియో 2:3 ఇది సెపరేట్గా రాయాల్సిన అవసరం లేదు. ఎందుకు? 10, 15. సో రెండు కూడా 2:3 రేషియోలో ఉన్నాయి, నా మైండ్లో ఉంటుంది. సో వాటికి ఇన్వర్స్ ప్రపోర్షనల్ రాసుకుంటాను. ఇక్కడ ఇంటూ 5 చేత భాగించాలి, ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ టైము, ఎఫర్ట్ ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. సో ప్రతిదీ మైండ్ క్యాలిక్యులేషన్స్ ద్వారా చేసేయగలం. ఓకేనా? జస్ట్ మీరు దీనికి అలవాటు పడండి. ఫస్ట్లో ఇబ్బంది ఉంటుంది, నేను దానికి కాదన్ను. కాకపోతే మీరు దాన్ని ఓవర్కమ్ చేయాలి. ప్రాక్టీస్ ద్వారా ఓవర్కమ్ చేసేస్తే ఈజీగా మీరు కూడా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసేయగలరు. సో ఇక్కడ వాడు టైం అడుగుతున్నాడు, ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు. వాడు అడుగుతున్నది టైమే కదా. టైం అంటే వర్క్ బై ఎఫిషియన్సీ. ఎవరి ఎఫిషియన్సీ? ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ. వర్క్ ఎంత వచ్చింది మనకి? 30 యూనిట్స్ అనుకోండి, 30. సో ఎఫిషియన్సీ ఎవరిది? డినామినేటర్లో ఎవరు చేయగలరు అంటే ఇద్దరు చేయాలి. ఎన్ని రోజుల్లో చేయగలరు? ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3 + 2 5. ఎన్ని రోజుల్లో చేయగలరు? 6 డేస్లో చేయగలరు. ఓకేనా? సో ఒక పనిని ఇద్దరు కలిసి 6 రోజుల్లో చేయగలరు. ఓకేనా? సో ఇది నెక్స్ట్ సో ఇప్పుడు నేను ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఒక పనిని 30 రోజుల్లో చేయగలడు. బి అనేవాడు అదే పనిని 60 రోజుల్లో చేయగలడు. ఇదేంటిది? టైం. అంతేనా? టైం రేషియో ఏ విధంగా ఉంది? 31 32 1:2 రేషియోలో ఉంది. ఇప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఎఫిషియన్సీ సామర్థ్యం దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది కదా, అంటే 2:1. ఇంతేనా? సో ఇప్పుడు మనకేం కావాలి? ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు. ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? కాలం అడుగుతున్నాడు, టైం అడుగుతున్నాడు. టైం అంటే వర్క్ బై ఎఫిషియన్సీ. మనకు వర్క్ తెలియాలి ఫస్ట్. వర్క్ ఏంటి? 30:2 చేసినా ఒకటే వస్తుంది, 60:1 చేసినా ఒకటే వస్తుంది. 32 ఎంత? వర్క్ అంటే టైం ఇంటూ ఎఫిషియన్సీ కదా. టైం ఎంత ఇక్కడ? 30 రోజులు. ఎఫిషియన్సీ ఎంత? 2. టోటల్ ఎంత? వర్క్ ఎంత? 60 యూనిట్, 60 అనుకోండి. ఇప్పుడు ఇద్దరు కలిసి ఆ పని చేయాలి. టైం అడుగుతున్నాడు. టైం అంటే వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ ఎంత? 60. ఎఫిషియన్సీ అంటే ఇద్దరిది 2 + 1. 2 + 1 అంటే ఎంత? 3. 20 డేస్లో ఆ పనిని చేయగలరు. ఓకేనా? సో ఎవరు ఫినిష్ చేయాలో ఇక్కడ వర్క్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, ఇలా చేస్తారు. ఇక్కడ డెనామినేటర్లు ఏం చేస్తారంటే ఎవరు ఫినిష్ చేయాలో, వర్క్ని ఎవరు ఫినిష్ చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని డెనామినేటర్ హారంలో వేస్తారు. ఓకేనా? సో ఇది ఇప్పుడు మీకు టైం అండ్ వర్క్లో ఫ్రీక్వెంట్గా అడిగే కొన్ని క్వశ్చన్స్లో ఫ్రీక్వెంట్గా అడుగుతుంటాడు, అంటే చాలాసార్లు అడుగుతుంటాడు. అంటే ఒక వ్యక్తి ఇప్పుడు ఏ అనేవాడు
కొన్ని రోజులు ఈ పని చేయగలిగితే బి అనేవాడు కొన్ని రోజుల్లో పని చేస్తే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు. అలాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఫ్రీక్వెంట్గా కొన్ని వాల్యూస్ అడుగుతున్నాడు. సో మీరు ఏం చేస్తారంటే నేను కొన్ని వాల్యూస్ చెప్తాను, అవి మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, అవి మీరు క్వశ్చన్లో చూస్తే మీరు ఇంకా ఆన్సర్ ఏం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు లెక్క మొత్తం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు, ఆన్సర్ అనేది ఆఫ్ చేసేవచ్చు. అవేంటంటే ఫస్ట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ అనేవాడు ఒక పనిని 10 రోజుల్లో చేయగలిగితే వాడు క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే, క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఏ అనేవాడు ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు, బి అనేవాడు అదే పనిని 15 రోజుల్లో చేయగలడు, లేదా ఒక పనిని 15 రోజుల్లో చేయగలడు. ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు, 6 రోజులు. సో మీరు ఏం చేస్తారంటే ఇవి గుర్తుపెట్టుకోండి, టేబుల్ గుర్తుపెట్టుకుంటే మీరు ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ చదివినప్పుడు ఈ వాల్యూస్ మీకు కనిపిస్తే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయండి. ఓకేనా. సో ఏ అనేవాడు ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు, బి అనేవాడు అదే పనిని 15 రోజుల్లో చేయగలిగితే ఇద్దరు కలిసి ఆ పనిని 6 రోజుల్లో చేయగలరు. ఏ అనేవాడు ఒక పనిని 20 రోజుల్లో చేయగలిగితే బి అనేవాడు అదే పనిని 30 రోజుల్లో చేయగలిగితే ఇద్దరు కలిసి ఆ పనిని 12 రోజుల్లో చేయగలరు. సో ఇక్కడ 30, 45, 18, 40, 60, 24, 50, 75, 30. సో ఇక్కడ చూడండి, ఇవి ఏకి సంబంధించినవన్నీ 10 మల్టిపుల్స్. ఏకి సంబంధించినవన్నీ 10 మల్టిపుల్స్ అంటే 10 యొక్క గుణిజాలు. అలాగే బీకి సంబంధించినవన్నీ 15 యొక్క మల్టిపుల్స్, 15 యొక్క మల్టిపుల్స్. ఏబీకి సంబంధించినవన్నీ 6 యొక్క మల్టిపుల్స్. ఓకేనా. అవి మీరు అబ్జర్వ్ చేయగలిగితే 10 యొక్క మల్టిపుల్స్, 15 యొక్క మల్టిపుల్స్, 16 యొక్క మల్టిపుల్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొన్ని అడుగుతుంటాడు. ఏ అనేవాడు ఒక పనిని 30 రోజుల్లో చేయగలిగితే బి అనేవాడు అదే పనిని 60 రోజుల్లో చేయగలిగితే ఏబీలు ఇద్దరు కలిసి 20 రోజుల్లో చేయగలరు. ఇక్కడ చూడండి 30కి డబల్ ఉంది కదా, 30 రెళ్ళ 60. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే 60/3 = 20. ఇక్కడ ఇంటూ 2/3 ఇంటూ 2/3. ఇక్కడ చూడండి 40 ఏ అనేవాడు ఒక పనిని 40 రోజుల్లో, బి అనేవాడు అదే పని 120 రోజుల్లో చేయగలిగితే 40ని దేంతో గుణిస్తే 120 వస్తుంది, ఇంటూ 3. ఇక్కడ ఇంటూ 3 చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే /4 120/4 30. ఓకేనా. అలాగే ఇక్కడ 50 × 4 ఇక్కడ ఏం చేస్తారు, /5 చేస్తారు. నెక్స్ట్ నెంబర్ /5 200/5 40. ఇదంతా మీరు ఇదంతా పక్కన పెట్టండి, ఇది కూడా పక్కన పెట్టండి. జస్ట్ మీరు ఇవి గుర్తుంచుకోండి. 30, 60, 20. నేను ఇందాక చెప్పిన చూడండి 30, 20 ఇచ్చాడా. ఏ అనేవాడు ఒక పనిని 30 రోజుల్లో, బి అనేవాడు ఒక పనిని 60 రోజుల్లో చేయగలిగితే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు, 20 days వచ్చిందా లేదా. సో ఇలా మీరు క్వశ్చన్ అంతా చేయాల్సిన అవసరం లేదు. 30, 60 కనబడ్డాయి, ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు, 20 రోజుల్లో ఆన్సర్ పెట్టండి. సో వితిన్ 2-3 సెకండ్స్లో లేదా 5 సెకండ్స్లో మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మిగిలినటువంటి టైము వేరే క్వశ్చన్లో యూజ్ చేసుకోవచ్చు, అంతే నేను చెప్పేది. ఓకేనా. ఈ 2 టేబుల్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. టైం అండ్ వర్క్కి సంబంధించి ఈ 2 టేబుల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ A + B ఇద్దరు కలిసి ఒక పనిని 20 రోజుల్లో చేయగలరు. అలాగే ఏ అనేవాడు అదే పనిని 30 రోజుల్లో చేయగలడు. అయితే బి అనేవాడు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు. క్వశ్చన్ ఇది అర్థమైందా. క్వశ్చన్ ఏంటంటే ఇద్దరు కలిసి ఒక పనిని 20 రోజుల్లో చేయగలరు. ఇది టైం ఇచ్చాడు. ఏ అనేవాడు అదే పనిని 30 రోజుల్లో చేయగలిగితే బి అనేవాడు అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలడు. సో ఇక్కడ మనకి ఏం కావాలి, ఎఫిషియన్సీ రేషియో కావాలి. ఫస్ట్ ఎఫిషియన్సీ రేషియో కావాలంటే ముందు టైం రేషియో తెలియాలి. టైం రేషియో ఏ విధంగా తెలుస్తుంది, టైం అనేది ఏ రేషియోలో ఉంది, 10 చేత 2 పోతాయి, 10 రెళ్ళ 20, 10 3 30. అంటే 20, 30 అనేవి టైం అనేది ఏ రేషియోలో ఉంది, 2:3 రేషియోలో ఉంది. 2:3 రేషియో ఇక్కడ మీరు మైండ్లో ఉంచుకోండి. అది కాకపోతే మీకు జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఫస్ట్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి సైడ్ రాస్తున్నాను. 2:3 రేషియోలో ఉంటే ఎఫిషియన్సీ అనేది ఏ రేషియోలో ఉంటుంది, ఇన్వర్స్లీ కదా. సో 3:2 అంతేనా. ఇలా డైరెక్ట్గా వేసేయండి. ఓకేనా. టైం చూస్తారు ఏ రేషియోలో ఉందో దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఎఫిషియన్సీ రేషియో రాసుకుంటారు. ఓకే, ఇక్కడతో అయిపోయింది. అయితే ఇప్పుడు బి అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటే టైం అడుగుతున్నాడు. టైం అంటే వర్క్ బై ఎఫిషియన్సీ కదా. ఫస్ట్ ఇక్కడ మనకు వర్క్ తెలియాలి.
వర్క్ తెలియాలి. వర్క్ తెలియాలంటే ఏదైనా తీసుకోవచ్చు. వర్క్ అంటే ఏంటి? టైం ఇంటూ ఎఫిషియన్సీ కదా. 20 ఇంటూ 3 చేసినా 60 వస్తుంది, 30 ఇంటూ 2 చేసినా 60 వస్తుంది. సో 20 ఇంటూ 3 టైం ఇంటూ ఎఫిషియన్సీ 60. ఇప్పుడు ఏ అనేవాడు ఒక్కడ ఎఫిషియన్సీ 2, A ప్లస్ బి ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ 3. అంటే ఇక్కడ 3లోంచి 2 తీసేస్తే ఎంత? 1. ఆ 1 ఎవడ ఎఫిషియన్సీ? బి యొక్క ఎఫిషియన్సీ కదా. సో ఇక్కడ టైం కదా అడుగుతున్నాడు. బి అనేవాడు ఎన్ని రోజుల్లో చేయగలడు. బి అనేవాడు టైం ఈక్వల్ టు వర్క్ బై ఎఫిషియన్సీ కదా. వర్క్ ఎంత? 60. ఎఫిషియన్సీ ఎవరి ఎఫిషియన్సీ? బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1 కదా. సో 1 ఎన్ని రోజుల్లో చేయగలడు? 60 రోజుల్లో చేయగలడు. లేదా ఇందాక టేబుల్ చెప్పిన ప్రకారం ఇద్దరు కలిసి 20 రోజుల్లో చేయగలరు. ఏ అనేవాడు ఒక పనిని 30 రోజుల్లో చేయగలిగితే బి అనేవాడు ఎన్ని పనిని మీకు 60 చెప్పాను కదా. టేబుల్లో చూడండి, ఇదే కదా. సో అలా ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి చూస్తే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఒక పనిని, లేకపోతే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి తీసుకోండి. ఏ ప్లస్ బి అనేవాడు ఒక పనిని టైం ఇస్తున్నాడు. ఏ ప్లస్ బి ఒక పనిని ఏ బి ఇద్దరు కలిసి ఒక పనిని 10 రోజుల్లో చేయగలరు. అయితే ఏ అనేవాడు అదే పనిని 30 రోజుల్లో చేయగలిగితే బి అనేవాడు ఎన్ని రోజుల్లో చేయగలడు? ఎన్ని రోజుల్లో చేయగలడు అంటే టైం అడుగుతున్నాడు. టైం అంటే వర్క్ బై ఎఫిషియన్సీ కదా. సో ఇక్కడ మనకి వర్క్ తెలియాలి, ఎఫిషియన్సీ తెలియాలి. వాడు మనకి ఇచ్చింది ఏంటి? టైం ఇచ్చాడు కేవలం. సో ఇప్పుడు ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీ కావాలంటే టైం అనేది ఏ రేషియోలో ఉంది? 1:3 రేషియోలో ఉంది. అంతేనా? 1:10, 30 అనేవి 0 క్యాన్సిల్ అయిపోతే 1:3 రేషియోలో ఉంది. సో అంటే ఇక్కడ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. టైంకి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఎఫిషియన్సీ రేషియో 3:1. టైం అనేది కాలం అనేది 1:3 నిష్పత్తిలో ఉంటే ఎఫిషియన్సీ సామర్థ్యం అనేది దానికి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ 3:1 రేషియోలో ఉంటుంది. సో ఇక్కడ ఏ ప్లస్ బి అనేది ఎవరి యొక్క ఎఫిషియన్సీ? ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ. ఏ ఒక్కడి ఎఫిషియన్సీ ఎంత? 1. అంటే 3లోంచి 1 తీసేస్తే బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2 కదా. సో బి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసింది. మనకి ఇప్పుడు వర్క్ తెలియాలి. వర్క్ అంటే ఏంటి? టైం ఇంటూ ఎఫిషియన్సీ. టైం ఎంత? 10. ఏ తీసుకున్నా పర్లేదు, 30 తీసుకున్నా పర్లేదు, 10 తీసుకున్నా పర్లేదు. సో 10 ఇంటూ 3 ఇది కదా ఎఫిషియన్సీ, ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ. సో 30 వర్క్ వచ్చేసింది. సో ఇప్పుడు టైం కావాలంటే వర్క్ ఎంత? 30. ఎఫిషియన్సీ ఎంత? 2. బి యొక్క ఎఫిషియన్సీ 2 కదా. సో 30/2 15 రోజుల్లో ఆ పనిని చేయగలడు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక లెక్క తీసుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఒక పనిని 10 రోజుల్లో చేయగలడు. బి అనేవాడు ఒక పనిని అదే పనిని 12 రోజుల్లో చేయగలిగితే, సి అనేవాడు అదే పనిని 15 రోజుల్లో చేయగలిగితే, ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? ఎన్ని రోజులు అంటే టైం అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడో చూసుకోండి. వర్క్ బై ఎఫిషియన్సీ. టైం అంటే వర్క్ బై ఎఫిషియన్సీ కదా. ఇంతేనా? సో ఇప్పుడు వర్క్ బై ఎఫిషియన్సీ కాబట్టి టైం రేషియో ఇచ్చాడు. టైం రేషియో ఇచ్చాడు. ఇలా ముగ్గురు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎల్సిఎం కట్టండి. ఇక్కడ కూడా మనం చేసేది ఎల్సిఎంఏ కడతాం, కాకపోతే అంత అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా చెప్పిస్తాం. సో ఇప్పుడు 10, 12, 15కి ఎల్సిఎం మీరు ఎలా అయినా కట్టచ్చు. ఓకేనా. మనం డైరీలు చేసే మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. లేదా ఇక్కడ 10, 12 రెండు దేంతో పోతాయి? 2తో పోతాయి. ఓకేనా. అంతేనా. సో 2 6ల ఎంత? 12. 10 6లు ఎంత? 60, 15 ఉంది. ఫస్ట్ ఈ రెండింటికి చూస్తున్నాం. ఈ రెండు దేంతో పోతాయి? 2 కామన్గా పోయే నెంబర్ ఎంత అంటే రెండింటిని కామన్గా డివైడ్ చేయగలిగే నెంబర్, భాగించగలిగే నెంబర్ 2. సో 2 చేత ఒకదాన్ని భాగించాను నేను 6, మిగిలిందంతా గుణిస్తున్నాను. 10 6లు 60. 15 అనేది 60ని 15 4 60 కదా, అంటే దీని యొక్క గుణిజమే కదా. సో ఇప్పుడు అలాంటప్పుడు కొట్టేయచ్చు. సో ఎల్సిఎం ఎంత? 60. లేదా మీరు రెగ్యులర్గా చేసే మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో 60 ఎల్సిఎం. 60 ఎల్సిఎం అయినప్పుడు ఎఫిషియన్సీ ఇక్కడ ఏం రాస్తామంటే 60/10 ఎంత? 6 కదా. ఎఫిషియన్సీ ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 6. అలాగే ఇక్కడ 60/12 అంటే ఏ అనేవాడు 10 రోజుల్లో చేశాడు. 60/10
6 ఎఫిషియన్సీ. ఓకేనా, ఒక రోజుకి ఎఫిషియన్సీ 6. అలాగే 12 బి అనేవాడు 12 రోజుల్లో చేశాడు. వాడికి ఎఫిషియన్సీ కావాలంటే 60/12 5, 12 5 60 కదా. అలాగే 60/15, 15 4 60 కదా. సో ఒక్కొక్కల యొక్క ఎఫిషియన్సీ వచ్చింది 6:5:4. ఓకేనా, ఇప్పుడు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు? వర్క్ తెలియాలి మనకి. ఇక్కడ వర్క్ ఏది చేసినా ఒకటే వస్తుంది. 10 6 60 చేసినా వస్తుంది మనకి. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే వచ్చిన ఎల్సీఎంఏ వర్క్ అనుకోవచ్చు. ఓకేనా, లేదంటే మీరు రెగ్యులర్గా చేసేది 12 5 60 లేదా 15 4 60. సో వర్క్ ఎంత? 60 బై ఎఫిషియన్సీ ఎంత? ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ 6 + 5 + 4. అంతేనా? ఎందుకు? ముగ్గురు కలిసి అన్నాడు కాబట్టి 60/6 + 5 11 + 4 15. సో 4 డేస్లో ముగ్గురు కలిసి ఆ పనిని చేయగలరు. ఓకేనా, ఇలా జస్ట్ అడుగుతాడు. మీకు అర్థమవడం కోసం నేను చెప్తున్నాను. మనం ప్రాబ్లమ్స్ వచ్చాక ఇంకా క్లియర్గా మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం కలర్ చేంజ్ చేస్తాను. A ప్లస్ బి ఇద్దరు కలిసి ఒక పనిని 10 రోజుల్లో చేయగలరు. అలాగే బి ప్లస్ సి వీళ్ళిద్దరూ కలిసి అదే పనిని 30 రోజుల్లో చేయగలిగితే, సి ప్లస్ ఏ వీళ్ళిద్దరూ కలిసి ఆ పనిని 40 రోజుల్లో చేయగలిగితే, ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? ఎన్ని రోజులు అంటే టైం అడుగుతున్నాడంటే వర్క్ బై ఎఫిషియన్సీ. ఇంతేనా? టోటల్ వర్క్ తెలియాలి, వాళ్ళ ముగ్గురు ఇండివిజువల్స్ ఎఫిషియన్సీస్ తెలియాలి మనకి ఇప్పుడు. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మీకు ఏం చేయమని చెప్పాను? 10కి 30కి 40కి ఎల్సీఎం కట్టాలి. 10కి 30కి 40కి ఎల్సీఎం కట్టాలి. ఇప్పుడు ఎల్సీఎం ఆఫ్ 10 30 40. 10 అనేది 30లో పోతుంది, 40లో పోతుంది. ఇది పక్కన పెట్టండి. ఇలా ఎప్పుడైనా సరే ఒక దాంట్లోంచి ఇంకో దాన్ని భాగించగలుగుతున్నామంటే ఆ నెంబర్ని కొట్టవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు 30 40 10తో 13లో 30 చేయొచ్చు. లేదా ఇప్పుడు 3 ఈ ఏ రేషియోలు ఉన్నాయి? 13లో 14లో 3:4 రేషియోలు ఉన్నాయి. ఇది ఇంటూ ఇచ్చేసిన వస్తుంది, ఒకటే ఆన్సర్ వస్తుంది. 40 × 30 చేసిన ఒకటే ఆన్సర్. సో ఎంత? ఎల్సీఎం 120. ఇది టైం రేషియో. ఇప్పుడు మనకి ఎఫిషియన్సీ కావాలంటే ఎల్సీఎం 120/10 ఎంత? 12. ఎల్సీఎం 120/30 ఎంత? 4. 120/40 ఎంత? 3. సో ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ 12, బి ప్లస్ సి ఎఫిషియన్సీ 4, సి ప్లస్ సి ఎఫిషియన్సీ 3. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ ప్లస్ సి ప్లస్ ఏ ఎఫిషియన్సీ. ఇప్పుడు ఏలు అనేవి 2 సార్లు వచ్చాయి. ఏ ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది, అంటే 2a. బీలు కూడా 2 వచ్చాయి, సీలు కూడా 2 వచ్చాయి. అంటే దీన్ని 2 × a + b + cగా రాసుకోవచ్చా? 2 × a + b + cగా రాసుకున్నాను. ఇప్పుడు a + b ఎఫిషియన్సీ ఎంత? 12. b + ఎఫిషియన్సీ 4, c + a ఎఫిషియన్సీ 3. మొత్తం కలిపితే ఎంత? 12 + 4 16, 3 19. అంతేనా? అంటే దీన్ని 2 × a + b + c = 19 ఇలా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు a + b + c కదా మనకు కావాల్సింది. 2ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే 19/2. సో ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ కలిపి ఎంత అంటే 19/2. సో ఇప్పుడు ఇది మనం కనుక్కోవాల్సింది. సో ఇక్కడ టైం = వర్క్ ఎంత? ఎల్సీఎం 120 కదా, బై ఎఫిషియన్సీ ఎంత ముగ్గురిది? 19/2. 2 అనేది పైకి వెళ్ళిపోతే 120 × 2/19. 12 20 120 ఎంత? 240/19. 19 చేత భాగిస్తే 19 12లో 228. ఇంకా 12 ఉంది, 12/19. మీకు ఒకవేళ డౌట్ ఉంటే చూడండి. మీకు తెలిసింది 19 1లో 19, ఇంకా 5 ఉంది 0. 19 2 38. ఎందుకు? 13 57 కాబట్టి
1938 ఇంకా 12 ఉంది. సో 12/9 ఓకేనా. ఇలా సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నోట్ అని పెట్టుకోండి. నోట్ ఫస్ట్ ఏం చేస్తారు, టైం రేషియో కనుక్కుంటారు. ఫస్ట్ ఏం చేస్తారంటే టైం రేషియో కనుక్కోవాలి. ఫైండ్ టైం రేషియో. ఫస్ట్ టైం రేషియో కనుక్కుంటారు. దాని తర్వాత ఏం చేస్తారు, ఎఫిషియన్సీ రేషియో రాసుకుంటారు. టైం రేషియోని బట్టి దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఎఫిషియన్సీ రేషియో రాసుకుంటారు. ఓకేనా. దాని తర్వాత ఏం కనుక్కుంటారు, వాడు టైం అడుగుతున్నాడు కాబట్టి వర్క్ కనుక్కుంటారు. వర్క్ ఏ విధంగా కనుక్కుంటారు, టైం ఇంటూ ఎఫిషియన్సీ, ఇంతేనా. ఇది కనుక్కున్న తర్వాత ఎవరు ఎన్ని రోజుల్లో చేయగలరు ఎవరు గురించి అడుగుతున్నారో వారి యొక్క ఎఫిషియన్సీ డినామినేటర్లో రాసి ఆన్సర్ కట్టేస్తారు. ఓకేనా. సో ఇది స్టోరీ టైం ఏంటంటే, ఒక నిమిషం వాటర్ తాగుతాను. ఇది నేను ఈరోజు ఒక్క నిమిషం వాటర్ తాగిస్తాను. ఇది నేను చెప్తున్నటువంటి డేట్ ఎప్పుడంటే 23/11/2024 ఈరోజు నేను చెప్తున్న డేటు. ఈ న్యూస్ నాకు ఎప్పుడు తెలిసిందంటే 22వ తారీఖు తెలిసింది. ఓకేనా. అంటే నవంబర్ 22, 2024 న్యూస్ ఇది. వీళ్ళు ఎవరంటే ఒకరు సీతాదేవి, ఒకరు సీమాదేవి, ఇంకొకరు ఎవరంటే సుమన్ హుడా. వీళ్ళు హెడ్ కానిస్టేబుల్స్. ఎక్కడ, ఒకరు సీమాదేవి, ఇంకొకరు సుమన్ హుడా. వీళ్ళిద్దరూ కూడా హెడ్ కానిస్టేబుల్స్. ఎక్కడ పనిచేస్తున్నారంటే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఢిల్లీ పోలీసుకి సంబంధించిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లో ఢిల్లీలో వీళ్ళు హెడ్ కానిస్టేబుల్స్గా పనిచేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి, ఢిల్లీస్ బ్రేవ్స్ ఉమెన్ ఆఫీసర్స్ సీమాదేవి అండ్ సుమన్ హుడా, ఇక్కడ ఉన్నాయి కదా, సుమన్ హుడా. వీళ్ళు ఏం చేస్తారంటే మిస్ అయిపోయినటువంటి 104 మంది పిల్లలని వెతికి కాపాడారు. 9 నెలల పాటు మిస్ అయిపోయినటువంటి 104 మంది పిల్లల్ని కాపాడి వాళ్ళ ఇంటికి సురక్షితంగా చేర్చారు. వీళ్ళ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు ఈ ఆపరేషన్లో భాగంగా చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశారు. కానీ ఆ డిఫికల్టీస్తో వాళ్ళు డిఫికల్టీస్ వచ్చాయని, ఆ ఇబ్బందులు వచ్చాయని వాళ్ళు ఆగిపోలేదు. వాళ్ళు చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని తుది వరకు విడిచిపెట్టకుండా, ఎటువంటి గివప్ ఇవ్వకుండా వాళ్ళు ఫైట్ చేస్తారు. కాబట్టి వాళ్ళ గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. సో మనం కూడా ఏం చేయాలంటే, మనం స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రిపరేషన్లో, జాబ్ కోసం చేసే ఈ ప్రిపరేషన్లో మనకి కూడా ఎన్నో ఇబ్బందులు వస్తాయి. సో ఆ ఇబ్బందులకి తలంచి మనం వెనక్కి తగ్గిపోయామనుకోండి, మన గురించి చెప్పుకోవడానికి ఏముండదు. జీవితాంతం మనం అప్పుడు ఒకరికన్నా ఉండాల్సిందే, ఇంకొంచెం బాగా ట్రై చేయాల్సిందే అని ఫీల్ అవ్వకుండా ఉండే రోజులు మనం ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి డోంట్ గివ్ అప్. సో దాని గురించి నేను ఈ స్టోరీ చెప్పడానికి ఈరోజు నేను ఈ క్లాస్లో దీన్ని ఇంక్లూడ్ చేశాను. ఓకేనా. సో ఒకరు సీమాదేవి, ఇంకొకరు సుమన్ హుడా. వీళ్ళు ఢిల్లీలో పనిచేస్తున్నారు. సో 9 నెలల్లో 104 మంది మిస్ అయిపోయినటువంటి పిల్లల్ని కాపాడారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా వీళ్ళు హర్యానా అలాగే ఉత్తరప్రదేశ్ అలాగే బీహార్ ఇలాంటి రాష్ట్రాల్లో రిమోట్ ఏరియాస్లో వీళ్ళు ఢిల్లీ నుంచి వెళ్ళడం జరిగింది. ఓకేనా. సో వీళ్ళకి వచ్చినటువంటి
ఈ ఆపరేషన్లో వీళ్ళకి వచ్చినటువంటి అబ్స్టాకిల్స్ అంటే ఇబ్బందులు ఏంటంటే, ఒకటి లాంగ్వేజ్ ప్రాబ్లం. లాంగ్వేజ్ ప్రాబ్లం ఎందుకు? ఇప్పుడు మన భారతదేశంలో మనకి మేజర్గా తెలిసేవేంటి? మామూలుగా హిందీ, ఇంగ్లీష్ పక్కన పెట్టండి, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఇవి మేజర్. కానీ మన భారతదేశంలో లోకల్ లాంగ్వేజెస్ కొన్ని వేల కొలది లాంగ్వేజెస్ ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేవి మనకి లోకల్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు వీళ్ళు హర్యానా రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, బీహార్ రాష్ట్రంలో తిరిగేటప్పుడు వీళ్ళకి ఒకటి లాంగ్వేజ్ ప్రాబ్లం. లోకల్ లాంగ్వేజెస్ వీళ్ళకి అర్థం కావు, వీళ్ళ లాంగ్వేజెస్ అంతగా వీళ్ళు ఇబ్బంది పడాలి. సో ఇప్పుడు ఒకరు మిస్ అయ్యారంటే వాళ్ళని కనుక్కోవడం కోసం ఎంత వీళ్ళు చేయాలో వీళ్ళకి సపోర్ట్ కావాలి. ఇప్పుడు సపోజ్ వీళ్ళు ఒక ఏరియాకి వెళ్తారు, వీళ్ళు ఒక పిల్లల గురించి వీళ్ళొక ఇన్ఫర్మేషన్ కావాలి, వీళ్ళు అడగాలి, వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు చెప్పింది వీళ్ళకి అర్థం కాదు. సో మీరు అనుకోవచ్చు, మీడియేటర్స్ ఎవరైనా ప్రతి కాలంలో మీడియేటర్స్ ఎవరు దొరుకుతారు చెప్పండి? సో లాంగ్వేజ్ అనేది ఒక ఇబ్బంది. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అన్ఫెమిలియర్ లొకేషన్స్ అంటే ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో తిరుగుతున్నప్పుడు అన్ని దగ్గరలో లొకేషన్స్ అనేవి ఒకేలా ఉండవు. ఒక దగ్గర బాగా చలిగా అయినా ఉండొచ్చు, లేదా ఒక దగ్గర వేడిగా అయినా ఉండొచ్చు, లేదా ఇంకో దగ్గర వర్షాలైనా పడవచ్చు. సో ఏవైనా వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణము లేకపోవడం ఒక ఇబ్బంది. అలాగే నెక్స్ట్ రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ చిల్డ్రన్ అంటే పిల్లల యొక్క లేటెస్ట్ ఫొటోస్ అనేవి వీళ్ళకి కొంతమంది, అంటే ఈ 104 మంది పిల్లల్లో కొంతమంది ఒక మేజర్గా ఒక 50 మెంబర్స్ యొక్క పిల్లల యొక్క వాళ్ళ యొక్క రీసెంట్ ఫొటోస్ అనేవి లేవు. ఎప్పుడో చిన్నప్పుడువి, పాతకాలంవి సంబంధించిన పిల్లల ఫోటోలు అనేవి వీళ్ళకి ఉండేవి. రీసెంట్ ఫొటోస్ ఉంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని నేనైనా కాదు, ఎవరో మనము ఒక వ్యక్తి మిస్ అయిపోతే ఆ వ్యక్తి గురించి మనం అడ్వర్టైజ్ చేయాలనుకున్నప్పుడు అతని యొక్క రీసెంట్ ఫొటోస్ మనం ప్రచురించడానికి ఆలోచిస్తాం. సో ఆ విధంగా రీసెంట్ ఫొటోస్ అనేవి లేకపోవడం, దాన్ని ఏ విధంగా వీళ్ళు ఆ ఇబ్బందిని ఎదుర్కొన్నారు, దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేశారంటే ఫిజికల్ ఐడెంటిఫికేషన్ అంటే వాళ్ళ పేరెంట్స్ని పిలిచి ఆ పేరెంట్స్తో ఫిజికల్గా ఆ పిల్లల్ని చూపెట్టి వీళ్ళు మీ పిల్లలైనా ఈ విధంగా ఆడడం చేసేవాళ్ళు. సో వీళ్ళు దీనికోసం లోకల్ పోలీసులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క సపోర్ట్ని కొంచెం ఉపయోగించుకున్నారు. అయితే వీళ్ళలో ఫస్ట్ ఏంటంటే ఒక 13 ఇయర్స్, ఒక 13 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఒక పిల్ల మిస్ అయిపోయి వాళ్ళ ఇంటికి వేరు నెంబర్ల నుంచి ఫోన్ చేసి నేను బాగానే ఉన్నానని మిస్ అయిపోయిందంటే ఫస్ట్ ఏమనుకున్నారంటే ఎక్కడికో వెళ్ళిందిలే అనేసి అనుకున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకొని ప్రతిరోజు అంటే డైలీ ఏదైనా వేరే నెంబర్ల నుంచి ఫోన్ చేస్తాడు. ఈరోజు చేసిన నెంబరు రేపు చేసే నెంబరు వేరు, అలాగే ఈరోజు చేసిన నెంబరు మళ్ళీ ఇంకా ఆ నెంబర్తో మరిచేసేవాళ్ళు కాదు. అలా వేరే నెంబర్లతో ఫోన్ చేస్తూ నేను బాగానే ఉన్నానని చెప్పేది. అయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి యంగెస్ట్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతనికి డౌట్ వచ్చి పోలీసుల్ని కాంటాక్ట్ చేస్తే ఆ పిల్ల ఎక్కడ దొరికిందంటే నోయిడా దగ్గరలోని జార్చా అనే ప్లేస్లో దొరికింది. అక్కడ ఆ పిల్ల ఏం చేస్తుందంటే ఎవరో ఒక ఇంటి పనులు ఏవైతే చాకరీ ఉంటుందో ఆ చాకరీ పనులు చేస్తూ దొరికిందంట. సో అలా అయితే ఇప్పుడు సీమాదేవి అలాగే సుమన్ హుడా వీళ్ళకి ఒక ఫిక్స్డ్ డ్యూటీ అవర్స్ అనేవి ఉండేవి కావు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పిల్లడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళకి తెలిసిందనుకోండి, వెంటనే వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఆఫీస్లో ఉన్నా లేదా ఇంట్లో ఉన్నా వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ కోసం ఆ పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటప్పుడు ఒక ఫిక్స్డ్ డ్యూటీస్ అనేవి ఉండేవి కావు. అలాగే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంటిని వదిలేసి కొన్ని రోజులు దూరంగా ఉండేవాళ్ళు. వీళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, అది కూడా ఉంటుంది కదా. కానీ వీళ్ళు వాళ్ళ టార్గెట్ ఒకటే, పిల్లల్ని కాపాడాలి అనే ఉద్దేశంతో వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు అలా వెళ్ళేటప్పుడు కొన్ని గ్రామాల్లో
సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉండేది కాదు. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేక వాళ్ళు కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మీకు తెలిసిందే, బీహార్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ చాలా విలేజెస్లో ఇప్పటికీ ఆ ఇడ్లీ బండ్లు అలాంటి ట్రాన్స్పోర్టే ఉండేది. సో అలాంటప్పుడు వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలా పిల్లల్ని వెతుకుతున్నప్పుడు కొంతమంది హెల్ప్ చేసేవాళ్ళు, ఇంకొంతమంది హెల్ప్ చేసేవాళ్ళు కాదు. ఎందుకు? వాళ్ళకి ఏమైనా లీగల్గా ఏమైనా ట్రబుల్ వస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా వీళ్ళు పిల్లలు మిస్ అయిపోవడానికి కారణాలు ఏం చెప్పారంటే, ఒకటి ఎలోప్మెంట్ అంటే పారిపోవడం, ఇంటి నుంచి పారిపోవడం. ఏదైనా తిట్టారు అనుకోండి, పిల్లలు పారిపోవడం అలాంటిది ఒకటి. అలాగే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషను, చదువు లేకపోవడం వల్ల తప్పిపోవడము. అలాగే డ్రగ్ ఎడిక్షను. సో ఇలాంటివన్నీ కొన్ని కారణాలు అనేవి చెప్పారు. అలాగే నెగ్లిజెన్సీ, పేరెంట్స్ అనేవి పిల్లల్ని నెగ్లిజెన్స్ చేస్తుంటారు. వీళ్ళు ఏం చెప్పారంటే, పిల్లలతో ఎప్పుడు కూడా ఓపెన్ కన్వర్జేషన్స్ పెట్టండి, డైలీ కూడా పిల్లలతో మాట్లాడండి, అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోండి అనేది వీళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళు చెప్పిన దాంట్లో ఒక ప్రాబ్లం ఏంటంటే, మేజర్గా 13 నుంచి 17 ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలు, 13 నుంచి 13 నుంచి 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా కొత్త వ్యక్తులకి పరిచయం అవుతున్నారంట. ఈ పిల్లలకి కొత్త వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా పరిచయం అవుతున్నారు. వాళ్ళు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పినట్టు కారణాలు. అయితే ఇప్పుడు మీకు చెప్పిన స్టోరీలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటికి దేనికి కూడా వీళ్ళు తలంచకుండా ధైర్యంగా ముందుకెళ్ళారు. కాబట్టి ఈరోజు మనం ఈ సీమాదేవి గురించి, అలాగే సుమన్ హుడా గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఈ 9 నెలల ఆపరేషన్లో వీళ్ళు 104 మంది పిల్లల్ని కాపాడారు. ఓకేనా? సో వీళ్ళకి మన సెల్యూట్. ఓకేనా? సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ క్లాస్. సో ఇది లాస్ట్, ఇది చెప్పేశాక నేను ఈ సెషన్ని క్లోజ్ చేస్తాను. ఓకేనా? సో ఏ ఆర్ బి ఆర్ సి లెఫ్ట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్. సో సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే, వర్క్ స్టార్ట్ చేసి కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోవడం. సో ఇప్పుడు ఏంటంటే, ఒక నిమిషం కలర్ చేంజ్ చేస్తాను. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days. ఏ అనేవాడు ఒక పనిని 20 రోజుల్లో చేయగలడు. బి కెన్ డూ ది సేమ్ వర్క్ ఇన్ 15 days. బి అనేవాడు అదే పనిని 15 రోజుల్లో చేయగలిగితే టైం రేషియో ఇచ్చాడు. బోత్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్ బట్ ఏ లెఫ్ట్ ఆఫ్టర్ 5 days. ఇన్ వాట్ టైమ్ ద టోటల్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్. అయితే ఇద్దరు కలిసి పని స్టార్ట్ చేశారు. 5 రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు. అయితే మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పట్టింది ఇద్దరు, అది అడుగుతున్నాడు. సో ఇప్పుడు టైం తెలుసు, ఎఫిషియన్సీ రేషియో కావాలి. ఎఫిషియన్సీ రేషియో కావాలంటే టైం రేషియో తెలియాలి. టైం రేషియో ఏ విధంగా ఉంది? 2 5తో పోతాయి. అంటే 5 4 20, 5 3 15. 4:3 రేషియోలో ఉన్నాయి. మైండ్లో పెట్టుకోండి, అది 4:3 రేషియోలో ఉన్నాయి. 4:3 రేషియో, అంతేనా? సో ఇప్పుడు ఎఫిషియన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, 3:4. ఇప్పుడు మనకి టైం తెలియాలంటే ఫస్ట్ టైం ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై ఎఫిషియన్సీ కదా. సో వర్క్ తెలియాలి ఫస్ట్. వర్క్ ఏంటి? దేనైనా చేయొచ్చు. 20 × 3 అని చేయొచ్చు, 15 × 4 అని చేయొచ్చు. 23 60. ఓకేనా? సో ఇప్పుడు 60 యూనిట్ల పని కదా. 5 రోజులు కలిసి పనిచేశారు ఇద్దరు కూడా. స్టార్ట్ చేసి 5 రోజులు ఇద్దరు కలిసి పనిచేశారు. సో 5 రోజులు ఇంటూ ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత? 3 + 4 7. ఎన్ని యూనిట్లు పనిచేశారు? 35 యూనిట్లు. 5 ఏళ్ళు 35 కదా. ఇంకా మిగిలింది ఎంత? 60లోంచి 30 తీస్తే 25. 25ని ఎవరు చేయాలి? బి చేయాలి. 25 యూనిట్స్ బై బి ఎఫిషియన్సీ ఎంత? 4. 4 6 24. ఇంకా ఒకటి మిగులుతుంది, 1/4. సో మొత్తం రోజుల పని ఎంత అంటే, ఇద్దరు కలిసి 5 రోజులు పనిచేశారు, ప్లస్ బి 6 and 1/4. సో 11 and 1/4 డేస్ అనేవి చేయడం జరుగుతుంటుంది. మొత్తం పని 11 and 1/4 రోజుల్లో చేయవచ్చు, లేదా దీన్ని ఇంకో విధంగా చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఏ 20 రోజులు, బి 15 రోజుల్లో చేయగలిగితే టైం ఎఫిషియన్సీ రేషియో ఎంత? 3:4. వర్క్ ఎంత? వర్క్ 60. ఇప్పుడు 5 days తర్వాత ఏ వెళ్ళిపోయాడు కదా. ఏ అనేవాడు
5 days తర్వాత వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫస్ట్ నుంచి బి అనేవాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు కదా. బి అనేవాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాడు. వెళ్ళిపోయిన వాడి వర్క్ని మొత్తం వర్క్లోంచి తీసేస్తే, మొత్తం వర్క్లోంచి వెళ్ళిపోయిన వాడు చేసినటువంటి వర్క్ని తీసేస్తే మిగిలిన వర్క్ని ఎవరు చేయాలి? బి చేయాలి కదా. ఇప్పుడు టోటల్ వర్క్లోంచి టోటల్ వర్క్ మైనస్ ఏ వర్క్, వెళ్ళిపోయిన వాడి వర్క్ అంటే ఇక్కడ ఈ వెళ్ళిపోయిన వాడు ఎవడు? ఏ యొక్క వర్క్ ఇందులో తీసేస్తే ఈ పనిని ఎవరు చేయాలి? బి చేయాలి కదా. సో బి యొక్క ఎఫిషియన్సీ, ఈ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడంటే రోజు ఎఫిషియన్సీ రాసుకోవాలి. కింద బి యొక్క ఎఫిషియన్సీ, ఎవడైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాడో వాడు ఎఫిషియన్సీ రాసుకుంటే సరిపోతుంది. సో టోటల్ వర్క్ ఎంత? 60 మైనస్ ఏ వెళ్ళిపోయిన వాడి వర్క్ ఎంత? 5 రోజులు చేశాడు, వాడి యొక్క ఎఫిషియన్సీ 3, ఏ యొక్క ఎఫిషియన్సీ 3 కదా. బై మీకు ఈ వర్క్ని ఎవరు చేయాలి? బి చేయాలి. వాడి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 4. సో 60 మైనస్ 5 3 15 బై 4 ఎంత? 45 బై 4. సేమ్ 4 11 44 1/4 అంతేనా. సో అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఇది బెటర్ నాకు తెలిసి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక సేమ్ అలాంటి లెక్క ఇంకోటి తీసుకుందాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఒక పనిని 30 రోజుల్లో చేయగలడు, బి అనేవాడు ఒక పనిని 40 రోజుల్లో చేయగలడు, సి అనేవాడు అదే పనిని 60 రోజుల్లో చేయగలడు. అయితే బి అనేవాడు ఆఫ్టర్ 5 days తర్వాత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే టోటల్ వర్క్ని ఎన్ని రోజుల్లో చేయగలరు, టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుంది. సో ఇప్పుడు ఎఫిషియన్సీ రేషియో తెలియాలంటే ఫస్ట్ ఇచ్చిన వాటికి ఎల్సిఎం కట్టాలి. 30 40 60కి ఎల్సిఎం 30 20 60 కదా. సో తెగుతుంది కాబట్టి దీన్ని పక్కన పెట్టండి. 20తోనే రెండింటిని తగ్గొడితే 20 లేదంటే 23 చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. 60 ఎంత? 120. సో టోటల్ వర్క్ ఎంత? లేదా ఎల్సిఎం కానీ టోటల్ వర్క్ అయినా ఒకటే, 120. 120 బై 30 4. ఎఫిషియన్సీ ఏ యొక్క ఎఫిషియన్సీ 4. 120 బై 40. బి యొక్క ఎఫిషియన్సీ 3. 120 బై 60. సి యొక్క ఎఫిషియన్సీ 2. సో ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత? 120. వెళ్ళిపోయిన వాడు ఎవడు? బి. ఎన్ని రోజులు చేశాడు? 5 రోజులు చేశాడు. వాడి యొక్క ఎఫిషియన్సీ 3 బై మిగిలింది ఎవరు చేయాలి? ఏసీ చేయాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నారు కాబట్టి 4 + 2 వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ 120 బై 120 మైనస్ 15 బై 6. 105 బై 6. 17 6 102 కదా. 17 అండ్ 3 బై 6. 3 బై 6ని 17 అండ్ 1/2గా రాసుకోవచ్చు. లేదా మీకు అర్థం కలదు అనుకోండి. 6 1 6 4 5 6 7 42 3 బై 6. 3 బై 6 అంటే 1/2 కదా. సో అదే. ఓకేనా. సో ఇక్కడతో నేను ఈ సెషన్ని క్లోజ్ చేస్తున్నాను. రిమైనింగ్ కాన్సెప్ట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో నేను చెప్పింది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే, బాగుందనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా. మన ఛానల్ని ఫాలో చేస్తే ఇంకా ఇలాంటి వీడియోస్, కాన్సెప్ట్కి సంబంధించిన వీడియోస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్కి సంబంధించిన వీడియోస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా. థ్యాంక్ యూ.